जानकी रमण दशरथना शर्वरेश्वरवदना हरे राम जानकी रमण वत्सल दया जलधे राम वरदानशील कोदंड पाणी जानकी रमण शर्वदना हरे राम कौशिकमकशं रक्षणकार कौशिकमकशं रक्षणकार गौतमकार निज रूपावर कौशिकमकशं रक्षणकार गौतमकार निज रूपावर महित महेश्वर शापदल नगर महित महेश्वर ఒక్కసారి గట్టిగా రామనామం చేద్దామా చేద్దామా నాతో పాటు మీరు కూడా రామ్ రామ్ రాజా రామ్ 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 అయోధ్య రామ్ 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 సీతారాం రామ్ రామ్ దశరథ రామ్ గట్టిగా రామ్ రామ్ రాజా రామ్ 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 దశరథ రామ్ 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 అయోధ్య రామ్ 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 సీతారాం గట్టిగా గట్టిగా చిత్తాపురం జంక్షన్ వినిపించాలి రామ్ రామ్ రాజా రామ్ 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 దశరథ రామ శ్రీరామ అద్భుతం జైందిరా రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రాజా రామచంద్ర ప్రభువుకి సీతామాయికి జై లక్ష్మణ స్వామికి జై జై బోలో ధీర వీర శూర పవన సుత హనుమానికి జై అనకుండా కూర్చున్న వాళ్ళకి చూసారా జై అనకుండా కూర్చున్న వాళ్ళు అందరూ బాగా కూర్చున్నారు మొత్తం అందరూ జై అనకుండా కూర్చున్న వాళ్ళు అక్కడ సరే అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను పిల్లలు జాగ్రత్తగా వినాలి హరికథ ఎప్పుడైనా విన్నారా మీరు ఇంతకుముందు వినలేదా నీ పేరేంట్రా చరణ్ చరణ్ అంటే అర్థం తెలుసా
రామ్ చరణ్ అంటే చూసారా అలాగుంది. చరణ్ అంటే అర్థం ఏంటంటే రామ్ చరణ్ అంటే మరి అదే తెలిసి మనకి. చరణం పాదం, రాముని యొక్క పాదాన్ని చరణం అంటారు. ఆ చరణం పేరు పెట్టారు అతనికి. అర్థమైందా? రే చరణ్ నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, కాముండే ఈ చరణ్ గడికి లాస్ట్ లో బెండి తీసేద్దాం, ఇప్పుడు కాదు. ఇక్కడ పిల్లలందరూ కూడా హరికథ విని ఉండరు. ఇక ముందు తరాలు కూడా హరికథ అంటే అదేంటి అందుకని గొప్ప గొప్పలు అయ్యా రాత్రి ఉరకదని చెప్పేసినది మన గొల్లల పిల్ల. అదేంటంటే అందుకని హరికథ అంటే గొప్ప చెప్పేసినారు. ఇలా ఉంటుంది పరిస్థితి, ఇలాగే ఉంటుంది.